కేసీఆర్ అసలు బయటికే రాడి అయిపోయింది కేసీఆర్ పని అని రేవంత్ రెడ్డి పలుమార్లు అన్నాడు కదా. ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చిండు. ఇక్కడ నుంచి మీరేం రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకున్నారు? కేసీఆర్ సారు ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సారు ఎవరి గురించి ఆలోచించలే. ఓన్లీ ఫర్ బడ్జెట్ పెంచడం, డెవలప్మెంట్ చేయడం, ఈ ఆలోచన మీద ఉండే ఆయన. మరి ఈయనే ప్రభుత్వం అన్ని రెడీమేడ్ అన్ని సంపాదనలు ఆస్తులు పెంచి బడ్జెట్ ఇచ్చి ఆయన సీట్ మీద కూర్చున్నారు. కనీసం ఆయన పెద్ద మనిషి ఉన్నారు, సన్మానించాలి, ఆయన గౌరవించాలి. అది ఎవరికి చెప్పలే. మరి ఇతర రాష్ట్రాల నుంచి సీఎంలు వస్తే వాళ్ళకి గౌరవిస్తున్నారు, నవ్వుకుంటూ ఉంటున్నారు. మరి పాపం ఇంత డెవలప్ చేసిన తర్వాతనే కదా ఆయనకి అర్హత సీఎంని దొరికింది. ఆ సీఎం అర్హత దొరికిన తర్వాత ఆయన ఒక రాజుకు పరిపాలన ఇస్తే వాళ్ళు పరిపాలన అందరికీ చూసుకుంటూ వెళ్ళాలి, కానీ వ్యతిరేకత మాట్లాడుకుంటూ ఉండకూడదు. ఈ మన రాజకీయ భాషలో ఇప్పుడు మాట్లాడతా రేవంత్ రెడ్డి గారు ఏదైతే రెడీమేడ్గా సీఎం ఉన్నారో మొత్తం కష్టపడింది ఒకళ్ళు, అనుభవిస్తున్నారు ఒకళ్ళు. ఆ సెక్రటరీలు కూడా కట్టద్దని అన్నారు. ఈరోజు అక్కడే కూర్చుంటున్నారు. 1600 కోట్లు అంటే ఈరోజు 2200 కోట్ల రూపాయలు అయింది. అది కాళేశ్వరం కూడా 74,000 కోట్ల రూపాయలతో కడితే ఇలా ఈ రోజు 2 లక్షల కోట్ల రూపాయలు అయింది. అది నేను మళ్ళీ చెప్తా. అయితే ఆయన ప్రభుత్వం నడిపేయాలి. కేసీఆర్ సార్ ఏం చేస్తున్నారు, కేటీఆర్ సార్ ఏం చేస్తున్నారు, హరీష్ రావు సార్ ఏం చేస్తున్నారు, ఇవి ఎందుకు వాళ్ళకి? ఇప్పుడు ఒక జాబ్ దొరికిన తర్వాత జాబ్కి ఖచ్చితంగా న్యాయం చేసుకుంటా, పనులు చేసుకుంటా ముందుకు సాగాలి, ఇంప్రూవ్మెంట్ కావాలి. రేవంత్ రెడ్డి కూడా సమర్థవంతంగానే పాలన కొనసాగిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. అంటే 9 సంవత్సరాల్లో 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. ఇంత ఫాస్ట్ బడ్జెట్ పెరిగిన తర్వాత కూడా 2,30,000 కోట్ల రూపాయలు ఎట్లా పెరుగుతాయి 22 నెలల్లో, అంటే 2 సంవత్సరాలలో? అంటే ఆయనకి ఎట్లా వస్తుంది? ఆయన కూడా ఇప్పుడు నేను కూడా 94లో పొలిటికల్లో ఉన్నా. ఆయన మరి 2004లో వచ్చిండ్రు. అంచెలంచెలుగా వచ్చి ఒక డైరెక్ట్గా సీఎంగా చేయను, క్యాబినెట్ మినిస్టర్ చేయాలి. అంటే బడ్జెట్ ఎట్లా పెంచాలి, శాఖలు ఎన్ని ఉన్నాయి, ఏ రకంగా ఎంత ఏ శాఖల నుంచి బడ్జెట్ పెరుగుతుందని కూడా తెలియదు, చాలామందికి తెలియదు. అది అంటే ఎంత పర్సెంటేజ్ తోటి పెరిగితే ఇంత బడ్జెట్ అవుతుంది. ఆ 3 లక్షల కోట్ల రూపాయలు ఉన్నా కూడా 1,45,000 కోట్ల రూపాయలు ఏమో గవర్నమెంట్ టీచర్స్కి పెన్షన్దారులకు పోతుంది. కేవలం 1,50,000 కోట్ల రూపాయలు ఉంటాయి. 50,000 రూపాయలు మూసీ నదికి పోతాయి ప్రతి సంవత్సరం. మిగతా ఏమో ఇందిరా పథకంకి, రుణమాఫీకి, అన్నిటికీ పోగా 60,000-70,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ఎట్లా పరిపాలిస్తారు అక్కడ? 50,000 కోట్ల రూపాయలు మూసీ నది ఇవ్వాలని ఉన్నదా మరి సుందరీకరణ అది ఇంత తొందరగా? మరి 100 నుంచి ఇప్పుడు ఇంకో మాట, స్థానిక ఎన్నికలు ఎన్ని ఉన్నాయి? స్థానిక ఎన్నికలు సర్పంచ్ జరిగినాయి. 12,796 గ్రామ పంచాయతీ ఉంటే 12,834 గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి. వాళ్ళకి 7,093 వచ్చినాయి, మాకు 3,000 చిల్లర వచ్చినాయి. 593 ఏమో బీజేపీకి వచ్చినాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 60 లక్షల ఇక్కడ ఓటర్స్ ఉన్నారు. ఇప్పుడు మన నిజక వర్గాలు ఎంత ఉన్నారు? ఇదే మనకు 12,834 గ్రామ పంచాయతీల ఓటర్స్, వాళ్ళు రైతులు ఓటర్స్ 1,66,55,186 ఓటర్స్ ఉన్నారు. మరి వాళ్ళు 3 అంతులు ఉన్నారు. మరి ఒక్క వంతుకి డబ్బులు ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ 1,12,242 వార్డు మెంబర్స్ ఉన్నారు వాళ్ళు. మరి నిజక వర్గాల డబ్బుకు పోక మంచి క్వశ్చన్ సార్, థ్యాంక్స్ మీకు. ఎందుకంటే 3 లక్షల బడ్జెట్లో 1,45,000 తీసేస్తే గవర్నమెంట్కి 1,55,000 కోట్ల రూపాయలే అనుకుంటాం మన సొంత బడ్జెట్ ఖర్చు చేసేందుకు. అయితే ఇప్పుడు 100 నిజక వర్గాలు ఏదైతే ఉన్నారో పేద ఎమ్మెల్యేలు, చిన్న ఎమ్మెల్యే, అంటే ఫేస్ అవుట్ లేక, లేదా వాళ్ళ పలుకుబడి లేక, వాళ్ళు మినిస్టర్ కాక, వాళ్ళు అడగలేక, అసెంబ్లీని మాట్లాడలేక వాళ్ళకి 200-300-500 కోట్ల రూపాయలకి సర్ది తీసుకుంటారు 5 సంవత్సరాల్లో. వేరే 3,500 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళ పనులు చక్కగా స్మార్ట్ సిటీగా తయారవుతారు. మరి వాళ్ళు హక్కుదారులు కారా? ఈ ఎమ్మెల్యే మన బీజేపీ అయినా కానీ, మన బీఆర్ఎస్ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మరి వాళ్ళు కూడా హక్కుదారులు కదా. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన 395 ఆర్టికల్ సెక్షన్ ప్రకారంగా అందరు హక్కుదారులు ఆ బడ్జెట్కి. మరి వాళ్ళు ఒకటే దిక్కు పెడితే మరి ఇల్లు ఎట్టిపోతారు మన వాళ్ళు? అది అట్లనే ఉంటాయి. రోడ్లు కానీ, ఇల్లులు కానీ మొత్తం భేదగా ఉన్నాయి ఎన్నో నిజక వర్గాలు. ఎవరు చెప్తారు ఇది? అందుకే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూర్చుంటారో వాళ్ళు మాట్లాడండి. మీరు కూడా సరి సమానంగా హక్కుదారులు. మీరు బడ్జెట్ అడగండి, ఏ ఎమ్మెల్యేనా కానీ, అందరు ఎమ్మెల్యేని నేను గౌరవిస్తున్నా. మీరు హక్కుదారులు, ఖచ్చితంగా మీరు బడ్జెట్ మాట్లాడి మీ నిజక వర్గాలు మీకు కూడా అడగటోళ్ళు ఉన్నారు అక్కడ. ఓట్లు ఎందుకు వేసిండ్రు వీళ్ళందరికీ? ఆ బడ్జెట్లో మేము హక్కుదారుని ఒక నిలబడి బల్ల కొట్టి అడగమనండి. ఎందుకు అడగారు మరి? ఒక రేవంత్ రెడ్డి సార్ ఓకే, ఆయన సీఎం చాలు, ఆయన కష్టపడి సీఎం అయిన, కానీ పనులు మంచిగా చేయండి.
కేసీఆర్ గారికి ఆయనకి భూమికి ఆకాశం అంత తేడా అది. ఆయన గురించి ఈయన గురించి నేను కంపేర్ అని ఈయనకి కంపేర్ చేయాలంటే కాలంలో అయినటువంటి అభివృద్ధి మేము కేవలం 2 ఏళ్ల కాలంలోనే చేసామని చెప్తాం. అంటే ఎక్కడ హైడ్రానా, మూసీ నదినా, స్మార్ట్ సిటీనా, జింకలు కొట్టి చంపింది అక్కడ 3 లక్షల 4 లక్షల కోట్ల రూపాయలు తెచ్చింది దాందా? 1 ఎకరం 35 కోట్లు 40 కోట్ల రూపాయలకి అమ్ముడు పోతే 3 లక్షల స్కామ్ ఉంటుంది ఫ్యూచర్లో చూస్తే. హైడ్రా ఎవరికి ఇస్తున్నారు? పేదోళ్ళకి తీసి. మరి మా ప్రభుత్వం కూడా ఇచ్చింది కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది కావచ్చు, వాళ్ళు పర్మిషన్స్ వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు అది? అంటే ఇటు పల్లెలు అదే అంటున్నా కదా, 60 లక్షల ఓటర్స్ ఇక్కడ, 1,66,55,000 186 ఓటర్స్ వాళ్ళు. మరి వాళ్ళు పెద్దలా వీళ్ళు పెద్దలా? ఆ బడ్జెట్ వాళ్ళకి కేటాయించాలి కదా, ఎందుకు ఇస్తలేరు? మరి అట్లా ఇవ్వచ్చు కదా. ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే ఎందుకు గెలుస్తున్నారు వీళ్ళు? ఎమ్మెల్యేలు అడగరా మరి అసెంబ్లీలో? ఏ ఎమ్మెల్యే అయినా కానీ, ఏ బీఆర్ఎస్ అయినా కానీ, బీజేపీ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ, ఇండిపెండెంట్ కానీ వాళ్ళు కూడా అడగాలి, ఈ బడ్జెట్కి మేము హక్కుదారులు మాకు ఇవ్వాలని తప్పకుండా అడగాలి. అడుగుతాలి నిజంగా. మరి బిచ్చగాళ్ళ లెక్క ఏంటి? వీళ్ళు కూడా పల్లెలు ఉన్నారు. వీళ్ళు మన సిర్పూర్ కాన్స్టెన్సీ అది చూస్తే మారుమూల ప్రాంతాలు అవి. వాళ్ళకి గర్భిణీ స్త్రీలు వాళ్ళ పల్లె నుంచి మన సిటీకి రావాలంటే 150-100 కిలోమీటర్స్ వాళ్ళకి వచ్చేదనే వాళ్ళు కొందరు డెత్ అవుతున్నారు రాలేక. ఇదైతే చాలా పల్లెలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేనేమంటా, మా మేనిఫెస్టో మాటలు మీకు చెప్తున్నా. మీరు ఒకవేళ డెవలప్ చేయాలనుకుంటే 650 మండలాలు ఉన్నాయి. ఆ మండలాలకి మీరు ఏం చేయాలంటే గర్భిణీ స్త్రీలకు ప్రతి మండలంలో గర్భిణీ స్త్రీలకి ఒక హాస్పిటల్ కట్టాలి. మళ్ళా రైతులకేమో ఫిర్టిలైజర్ షాప్ కట్టాలి 20% డిస్కౌంట్ తోటి. మరియు ఒక ఫంక్షన్ హాల్ కూడా పెట్టాలి. అక్కడ అమ్మాయిలు కూడా వైభవంగా వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు కావాలి. మళ్ళీ డయాలసిస్ సెంటర్ పెట్టాలి. మీరు ఆదుకోవాలి అక్కడ పల్లె ప్రజలకి. అప్పుడు మీరు ప్రభుత్వం చేస్తారు. ఈ ఆలోచనే లేదు. మరి అక్కడ సిటీకే ఉన్నది 60 లక్షల ఓటర్స్ కదా ఈ ప్రభుత్వం. మరి 1,66,55,186 ఎటుపోతారు వాళ్ళు ఓటర్స్? ఆ పల్లె ప్రజలు ఎటుపోతారు? వాళ్ళకి ఎవరు చూస్తారు? ఇంకా 3 ఏళ్ల కాలం మాకు సమయం ఉంది, ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని చెప్తారు. నేను ఛాలెంజ్ చేస్తాను, చేయలేరు. 2 సంవత్సరాలు కానండి, 1 సంవత్సరం ఎలక్షన్లో పోతుంది. ఏం పెరుగుతుంది? ఏం బడ్జెట్ ఉన్నది? అదే 1,50,000 పోయినా 1,50,000 చెప్పండి, 3 లక్షలు కాదు. అంటే ఇంకొక విషయం ఏంటంటున్నారంటే, గత ప్రభుత్వం అప్పులు చేసింది, దానికి మిత్తులు కట్టడానికే మాకు బడ్జెట్ అంతా అయిపోతుంది. అరే నేను మర్చిపోయినా, నిజమే. అట్టిగా ఇది ఇంటర్వ్యూ అవుతుంది కరెక్టే. ఇంత మీద మీరు అడగలే, నేను అంతానా? అంతా పోతుందా? 3,30,000 కోట్ల రూపాయలు మనం చేసినాం. 2,30,000 కోట్ల రూపాయలు వాళ్ళు చేసిండ్రు. మరి ఇంతకుముందు 72,000 కోట్ల రూపాయలు మనకు అప్పు రాలే విడిపోయినప్పుడు. ఈ మొత్తం కలితే 7 లక్షలు అవుతాయి. ఆ 7 లక్షలకి 6,500 కోట్ల రూపాయలు పోతాయి మిత్తి. అందరి పంచం కాదు. మరి 6,50,000 కోట్ల రూపాయలు ఆస్తులు పెంచిండ్రు. 14,80,000 కోట్ల రూపాయలు ప్రజల మీద పెట్టిండ్రు. మరి ఇది డెవలపింగ్ కాదా? మరి ఏమేమి కట్టిండ్రు? 6,000 గ్రామ పంచాయతీ ఉంటే 6,000 గ్రామ పంచాయతీ ఉంటే 12,769 గ్రామ పంచాయతీ అప్పుడు చేసిండ్రు. 559 మండలాలు ఉంటే 612 మండలాలు చేసిండ్రు. 87 మున్సిపాలిటీ ఉంటే 145 మున్సిపాలిటీ చేసిండ్రు. ఆ 7 కార్పొరేషన్ ఉంటే 13 కార్పొరేషన్ చేస్తున్నారు. 141 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉంటే 733 రిజిస్ట్రేషన్ ఆఫీసులు, 735 పోలీసులు ఉంటే 812 మున్సిపాలిటీ చేసిండ్రు. సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ 2 ఉంటే 9 చేసిండ్రు. మరి ఇవి డెవలపింగ్ కాదా? మరి మెడికల్ కాలేజ్ 4 ఉంటే 33 మెడికల్ కాలేజ్. మరి డిస్టిక్లు 10 ఉంటే 33 డిస్టిక్లు చేసిండ్రు. కలెక్టర్ ఆఫీస్ చేసిండ్రు, ఎస్పీ ఆఫీసులు చేసిండ్రు. ఎన్నో కార్యక్రమాలు చేసిన. కాలుష్యం కట్టిండ్రు. మరి చెరువులు కుంటలు పెంచిండ్రు. మరి ఇంకొకటి అన్నిటికైనా ముఖ్యం, 1,65,000కి ఉద్యోగాలు అవకాశాలు ఇచ్చారు గవర్నమెంట్లో. 5,50,000 మందికి మన సాఫ్ట్వేర్లో ఐటీలో ఉద్యోగం ఇచ్చడం జరిగింది. 24,000 కంపెనీలు పెట్టి 17 లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించారు మన తెలంగాణలో. ఇంకోటి మొత్తం కలితే 24 లక్షల ఉద్యోగాల అవకాశాలు మన ప్రపంచంలో ఎక్కడ కాలే. ప్రపంచంలో ఉద్యోగాలు కూడా ఇవ్వాలి, బడ్జెట్ కూడా పెంచాలి. కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతే ఉందో 139 వార్డ్స్ ఎవరు కట్టాలి అంటే ప్రపంచ రికార్డు కూడా ఉన్నాయి, దేశ రికార్డు కూడా ఉన్నాయి, రాష్ట్ర రికార్డు కూడా. ఏమేమి కావాలి? మరి రేవంత్ రెడ్డి గ్లోబల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతర్జాతీయంగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ మధ్య కాలంలో ఫుట్బాల్ కావచ్చు, అంతకుముందు అందాల పోటీలు కావచ్చు పెడతా ఉన్నాడు. అదే అడుగుతున్నా మరి నేను అదే అడుగుతున్నా. అంటే సిటీకే నా చూసేది, ఇక్కడనే నా డెవలపింగ్.
అక్కడ ఎవరు చూస్తారు? మన కేసీఆర్ సార్ వాళ్ళకి చూసిండ్రు, వాళ్ళు వీళ్ళకి చూస్తున్నారు. మరి వాళ్ళకి ఎవరు చూస్తారు? మరి వాళ్ళ హక్కుదారులు కాదా? అసలు ఆ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎందుకు వస్తున్నారు అసెంబ్లీకి? ఎమ్మెల్యేలు ఎందుకు వస్తున్నారు? బడ్జెట్ ఎందుకు అడుగుతలేరు? బడ్జెట్ అడగాలి, పనులు చేసుకోవాలి. వాళ్ళ డ్యూటీ 2,75,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకు. 2,75,000 రూపాయలు ఇస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు కదా, పల్లెలను అభివృద్ధి బాట పట్టిస్తూ ఉన్నాం, ఇందిరా మిల్లులు కట్టిస్తూ ఉన్నాం, రోడ్లు వేస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నాడు. పర్వాలేదు, థ్యాంక్స్, అది చెయ్యండి, పర్వాలేదు చేయండి. కానీ 650 మండలాలకి గర్భిణీ స్త్రీలకి ఒక హాస్పిటల్ కట్టండి, ఒక ఫిట్నెస్ షాప్ డిస్కౌంట్ల రైతులకి పెట్టండి, డీమార్ట్ లాగా. ఒక ఫంక్షన్ హాల్, పేద అమ్మాయిలు ఉంటారు పాపం, గుడిసెలు అలా చేస్తున్నారు, రోడ్లు కూడా ఉండయి, పెళ్లి బృందాలు కూడా రాక పోక కన్వెన్స్ లేవు. అంటే ఇప్పుడిప్పుడే కదా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళ టైం అయింది కదా అంటున్నారు, ఇంకా టైం మాకు ఉంది కదా. చాలా టైం ఉన్నది. ఈ వీడియో చూస్తే 650 మండలాలకి గుర్తుపెట్టి ఈ పనులు చేయండి. డయాలసిస్ సెంటర్స్ కూడా ఫ్రీ పెట్టండి, కంటి పరీక్ష కంటిన్యూ చేయండి, మళ్ళీ థైరాయిడ్ బీపీ షుగర్ వాళ్ళకి అవి కూడా ఫ్రీ చేయించండి, గ్రంథాలయాలు కట్టిపియండి. చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు గ్రంథాలయాలు ఇవ్వండి, గ్రామ పంచాయతీలలో ఆట ఆడేదానికి ఒక ఎకరం జాగా ఇవ్వండి. రేవంత్ రెడ్డి ఒక పక్కనేమో నన్ను కోసినా కూడా డబ్బులు వెళ్ళాయని చెప్తా ఉన్నాడు, మరో పక్క మీరు చేసేటువంటి డిమాండ్స్కు సాధ్యమైతే అంటారా? లేదు, ఆయనకి అంత పెద్ద మాటలు మనకి ఎందుకు? ఆయనే మంచి బృందంతో శాఖల వారీగా పెంచడం, ఎక్కడ పెంచారో వాళ్ళకి పిలిపించి వాళ్ళకి మాట్లాడి ఇంకా బడ్జెట్ పెంచండి. బడ్జెట్ పెంచి కొన్ని ప్లాన్స్ ఉంటాయి. డబ్బులు వృధా అవుతుంది కదా, డబ్బులు వృధా అవుతుంది, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లో పోయి వృధా అవుతుంది. అది మనకు ఒక 50-60% పనులు అయితే 30-40% అట్టిగా పోతున్నాయి పైసలు. అలా కూడా ఉంటుంది కదా. బడ్జెట్ పెంచి నేను చెప్పిన దాంట్లో పెట్టండి, అంటే శాఖల వారీగా పెంచండి, అన్నిట్లో పెంచండి పైసలు. ఒక 30-40 కోట్ల రూపాయలు అయితే పెంచండి మీరు దిగేటప్పుడు, 50 కోట్ల రూపాయలు అయితే. ఎందుకంటే మీరు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పల్లె ప్రజలు ఎమ్మెల్యే గెలిపిస్తే ఎమ్మెల్యే కూడా మాట్లాడాలి అసెంబ్లీలో, మాట్లాడి వాళ్ళ హక్కుదారులు కాదా అవునా లేదా మరి చెప్పండి. మరి ఇప్పుడు మీరు కెమెరామెన్స్ ఉన్నారు, అందరూ మీరు అందరు హక్కుదారులు, అందరికీ ఎవరికైనా ఇంటర్వ్యూ అడగచ్చు, ఎక్కడైనా పోవచ్చు, వాళ్ళు కూడా అక్కడ అడగచ్చు. ఆ బడ్జెట్కి హక్కుదారులు ఎట్లా అడగరు మరి? వాళ్ళు కూడా ఇళ్ళకి ఎందుకు ఇయ్యారు? నేను కూడా మన బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, ఇండిపెండెంట్ అందరు అడగాలి, అందరు హక్కుదారులు ఆ బడ్జెట్కి. మరి వాళ్ళకి నచ్చిన వాళ్ళకే 1000 కోట్లు, నచ్చని వాళ్ళకి 300-400 కోట్లు, ఇది ఇట్లా ఉంటుందా? ఇప్పటి కూడా 150-100 కోట్లు కూడా రాలే నిజవర్గాలకి. ఇప్పటి కూడా వాళ్ళు సంతోషిస్తారు 30-50 కోట్లు. మీరు 100 కోట్లు, 50 కోట్లు, 500-300 కోట్ల రూపాయలు ఉంటే మీరు చేయకండి, అడగకండి. మీరు ఎవరైనా మాట్లాడండి, మీకు కూడా 2000 కోట్లు, 1000 కోట్లు, 3000 కోట్ల రూపాయలు ఇట్లా మాట్లాడి ఎస్టిమేట్ చేసి ప్రజలకి అందుబాటులో పనులు చేయండి. ఈ రకంగా ఉండే రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అది అడగాలి. నేను ఒక్కనికి మాట్లాడతలేను, అందరు సరిసమానం. అసెంబ్లీలో కూర్చుంటే, ఈ స్కూల్స్లో కూర్చుంటే, క్లాస్లో కూర్చుంటే అందరు సరిసమానం ఎట్లా ఉంటానో, ఇది కూడా అసెంబ్లీ కూడా అట్లనే. అది అక్కడ ప్రిన్సిపాల్ ఉంటారు, హెడ్ మాస్టర్ ఉంటారు, టీచర్స్, ప్రొఫెసర్ ఉంటారు, ఇక్కడ కూడా అట్లనే ఉంటారు. స్పీకర్ మినిస్టర్ అయినా, సీఎం గారైనా, క్యాబినెట్ మినిస్టర్ అయినా, ఈ ఎమ్మెల్యేలకి అంటే ఎమ్మెల్యేలు కూడా హక్కుదారులే కదా.